సార్ సింగయ్య మృతి కేసు వాదనలు అది ఎటువైపు వెళ్తుందని చెప్పి సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యం గత 4-5 రోజుల నుంచి క్వాట్ పిటిషన్కి హైకోర్టులో విచారణ వాయిదా అయితే వేశారు. జగన్మోహన్ రెడ్డిని ఏ నిమిషంలోనే అరెస్ట్ చేస్తారు, అవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లు, చాలా తీవ్రమైన సెక్షన్లు, జీవిత ఖైదు వేస్తారని ఒక ప్రచారం, 10 సంవత్సరాలని ఒక ప్రచారం. ఇప్పుడు ఇవన్నీ నాలాంటి అడిగి ఎవరికి నచ్చినా నేను మీతో చెప్తూనే ఉన్నాను. వీళ్ళంతా వనరులు ఉన్నాయి, చట్టం ఉంది, కోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని ఇదిగో యావజ్జీవ శిక్ష పడింది, ఇంకా వెంటనే అయిపోయింది, కెరీర్ ఖతము, ఈ పద్ధతిలో హెడ్డింగులు పెట్టుకొని కోర్టుకు వెళ్ళరు. అసలు ఈవెన్ మీ మీద కేసు పెడితే కూడా మీరు కోర్టుకు వెళ్తారు కదా. పైగా అంతకుముందుకి ఇప్పటికీ కేసులో దాని ఫార్మేషన్లో, అక్యుజేషన్స్లో, ఆరోపణల్లో అనేక తేడాలు ఉన్నప్పుడు అవన్నీ వాదోపవాదాలు రాకుండా ఎలా ఉంటాయి? స్వయంగా ఆ ఎస్పీ గారే, ఆ సతీష్ గారే అప్పుడు అలా చెప్పాము, ఇప్పుడు ఇలా చెప్పాము, మాకు కొత్త సాక్ష్యాలు వచ్చాయి కాబట్టి అని పోలీసులే అంగీకరించినప్పుడు ఆ అంశాన్ని అప్పుడు అలా చెప్పడానికి అది కారణం. ఇప్పుడు ఇలాని పార్టీ ఏ పార్టీ అయినా, వైసీపీ, జగన్, మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, కాస్త అవకాశం ఉండే ఎవరైనా దాని మీద వాదిస్తారు. ఈ లోపల కొంచెం వేడి పెంచడానికి ఆ కారు సీజ్ చేయడం ఇట్లాంటివి దోహదపడ్డాయి. కారు మీద కేసు పెట్టరు కదా, కేసు పెట్టాల్సిందేమో మనిషి మీదే. కాబట్టి కారు సీజ్ చేయడం ఇవన్నీ డ్రామాటైజేషన్, నాటకీయమైనటువంటి ఉద్రిక్తత పెంచడానికి దోహదపడతాయి తప్ప దాని మీద వెంటనే వీళ్ళేమో వీళ్ళదొక ప్రచారం ఇలా జరిగి అప్పటి నుంచి చూస్తే గత 4-5 రోజుల నుంచి దీని మీద చర్చలు, వాదనలేమో టాప్ గేర్లో జరుగుతున్నాయి. కేసు నడకేమో మామూలుగానే ఉంది, ఎందుకంటే చట్టం ఎప్పుడు కూడా న్యాయస్థానాలతో ముడిపడింది, అలాగే ఉంటుంది. ఇప్పుడు నిన్న చూడండి, జగన్కు షాక్, జగన్కి ఎదురు దెబ్బ, అవన్నీ హెడ్డింగులు పెట్టారు. అసలు విచారణే మొదలు కాకుండా షాక్ ఏంటి, ఎదురు దెబ్బ ఏంటండి? రేపు అది వస్తే అది పెట్టుకోవచ్చు. జగన్కైనా చంద్రబాబు నాయుడుకైనా ఎందుకు ఇటువంటివి పెడతారు? ఇప్పుడు రేపు పొద్దున ఏదో వాళ్ళు నోటీస్ ఇచ్చారనుకోండి, ఉదాహరణ కోర్టు వారు పోలీసులకు నోటీస్ ఇచ్చి మీ సమాధానం ఇవ్వండి అని చెప్పారనుకోండి, వెంటనే మళ్ళీ జగన్ మీడియా వాళ్ళు వెంటనే చంద్రబాబుకు షాకు, ఎదురు దెబ్బతిన్న ప్రభుత్వం ఎన్ని పెడతారు. ఇవి ప్రజలను కాలక్షేపానికి పనికొచ్చే విషయాలే కానీ ఇంకోటి కాదు. ఆయన జగన్ తరపు న్యాయవాదులు అడుగుతుంది ఒకటే, పోలీసులే చెప్పారు ఆ కేసు కూడా వేరే విధంగా పెట్టారు, అదే ఆ టాటా వెహికల్ ఏదో దాని కింద అన్నారు, ఆ పేరు కూడా చెప్పారు, ఆ కేసు పెట్టారు. ఆయన భార్య రూత్ మేరీ దీని ప్రకారం మీరు అప్పుడు పెట్టిన సెక్షన్స్ వేరు. అప్పుడు బిఎన్ఏ సెక్షన్ 106(1) కింద పెట్టిన వాళ్ళు ఇప్పుడు సెక్షన్ 105 కిందకి మార్చారు. సెక్షన్ 106(1) ఏమో నిర్లక్ష్యంతో మరణానికి కారణమవటం. ఎవరైనా చెప్తారు, ఎందుకంటే వాహనాలు ఢీకొంటాలు ఇవి జరిగాయి కాబట్టి. కానీ సెక్షన్ 105కి వచ్చేసరికి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే హత్యతో సమానం కానీ చావు కారణం కావటం, ఇది సాంకేతిక భాష. ఇది పెట్టచ్చు, కానీ ఆ రోజు మీరు అది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు పెట్టలేదు. కాబట్టి ఇక్కడే ఆయన చేస్తున్నారు వాదన స్పష్టంగా, కావాలని ఒత్తిడి వల్ల పెట్టారు. నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, నా దగ్గర ప్రజలు చాలా విపరీతంగా వస్తున్నారు, దీన్ని అడ్డుకోవడానికే పెడుతున్నారు, కాబట్టి నా మీద దురుద్దేశంతో తప్పుడు కేసు పెట్టారు. దానికోసం పోలీసులు కూడా ఒక విధంగా ఒత్తిడికి గురై సెక్షన్లు మార్చారు. మూడోది, దీనికి ఏం ఆధారాలు లేవు, ఏదో వీడియో ఉంది అంటున్నారు, కానీ అవన్నీ ఆధారాలు ఇక్కడ మాకు సమర్పించండి అని. సో పోలీసులు చాలా ఆసక్తికరమైనది. జగన్కు షాక్ అంటే ఓకే, ఈ నోటీసు, కేసు మారడం ఇవన్నీ షాకులని అనుకున్నా, కానీ నిన్న పోలీసులే సమయం అడిగారు, ఈరోజు కూడా పోలీసులే సమయం అడిగారు. యావజ్జీవ శిక్షలు వేసేస్తుంటే ఇక్కడ పోలీసులు సమాధానం ఇవ్వడానికి సమయం అడగడం ఏంటండి? అంటే పకడ్బందీగా లేదు, దీని ఏదో మరింత పటిష్టంగా చేయాలి అనే ఆలోచనతోనన్నా ఉండాలి, లేదు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడం వల్ల ఇంకొంచెం ఆలోచించి తీసుకొని చెప్దామనన్నా ఉండాలి. బహుశా రేపు అయితే కోర్టు ఏదో ఒక స్టెప్ వేస్తుంది, 3వ రోజు కూడా వాయిదా వేయరు కాబట్టి ఒక ప్రైమరీ స్టెప్ ఉంటుంది కదా, అది అందరూ ఎవరెవరి వాదనలు వాళ్ళు ఇప్పుడు అడుగుతుంటేనే పోలీసులు 2 రోజులు తీసుకున్నారు. రేపు మళ్ళీ పోలీసులు అడిగారనుకోండి, సాధారణంగా న్యాయమూర్తులు ఇవ్వరు ఎక్కువసార్లు, ఒకవేళ ఇచ్చినా ఇంకా మీకు చివరిసారి ఇస్తున్నాం, పలానా తేదీ లోపల మీరు సమర్పించండి అంటారు, అప్పుడు అది వాయిదా తేదీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అంతకుముందు చూపించిన దూకుడు, అంతకుముందు సాగిన ప్రచారం అదంతా దృష్టిలో పెట్టుకొని చూస్తే జగన్ పర్చేజ్ టైం, ఆయనకు సమయము లభించింది, ఆయన వాదనలు కూడా కోర్టులో కొంతవరకు వచ్చినట్టు కనిపిస్తుంది.
మరి ఇది ఉత్తరోత్తర కేసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది అది న్యాయమూర్తుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే విచారించండి, తర్వాత చూద్దామని కూడా చెప్పొచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వీడియో మీద స్క్రూటనీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అది ఏ కారు, ఎట్లా పడింది, పడితే తొక్కుకుంటూ పోవడం, తొక్కుకుంటూ పోయిందా, అది స్థిరంగా నిలబడిందో, ఇవన్నీ నేను ఆ సాక్ష్యాధారాలు వైసీపీ వాళ్ళు చాలా వివరిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు వివరిస్తున్నారు. కాబట్టి మనము న్యాయమూర్తులకును నిపుణులకు వదిలేయటం చాలా శ్రేయస్కరం. ఎవరైనా ఒకటే రూల్ ఉండాలి తప్ప ఇంకోటి కాదు. ఈ వాతావరణాన్ని ఇలా సాగతీయటము, 1-4 సార్లు అనుకోవటం, తిట్టుకోవటం. ఆమె అయితే ఎవరు షర్మిల జనాన్ని తొక్కుకుంటూ పోవటం, అది ఇది మరీ ఏదైనా హిట్లరు, ముసోలిని అయితే తప్ప ఏ రాజకీయ నాయకుడైనా, నేను జగన్ గురించి కానీ లేకపోతే లోకేష్ ఎవరి పేరు చెప్పట్లా, ఏ నాయకుడైనా తెలిసి జనం మీద నుంచి పోయి అదేదో గొప్ప అని ఎందుకు, అది కూడా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆరోపణలు వచ్చినా ఎక్కడో నిగూఢంగా వస్తాయి కదా. కాబట్టి ఇది సాగుతుంది. యావజ్జీవ శిక్షకు ఇంకా టైం ఉంది. అదైతే తేలుతుంది. జడ్జి, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అన్నట్టుగా అన్నీ ప్రకటించిన ఈ తీవ్ర వ్యాఖ్యాతలు లేకపోతే అతి ఆదుర్దాలో ఉన్న వాళ్ళు కొంత సమయం తీసుకోవచ్చు. ఇంకా ఆయన చేస్తున్న ఆరోపణలకు కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆయనకు Z+ సెక్యూరిటీకి ఒక హక్కు అవి ఉన్నాయి కాబట్టి అవి ఎందుకు కల్పించలేదు, సొంతంగా వాహనం ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది, రోప్ పార్టీ ఎందుకు లేదు, ఇవన్నీ ఉండగా ఎలా జరిగింది, ఇలాంటి ప్రశ్నలు బహుశా పోలీసులను కూడా న్యాయమూర్తులు అడిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా చెప్పే మాటలు ఎట్లాగూ చెప్తారు, జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటప్పుడు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇటువంటివి చెప్తారు. సో వీళ్ళకి ఇవి దొరుకుతాయి, వాళ్ళకి అవి దొరుకుతాయి. అంటే పోలీసుల వెర్షన్ ఏంటంటే 100 మందికే పర్మిషన్